హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కేసిఎస్ ట్యూట్స్ నాలెడ్జ్ క్రియేట్స్ సక్సెస్. ఎన్ఎంఎంఎస్ సిరీస్లో భాగంగా మనం 2023 సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే 2022 సంవత్సరం నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ 2023 ఫిబ్రవరి నెలలో జరిగింది. ఆ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ దీనిపైన 3 వీడియోస్ చేయడం జరిగింది. మొదటి వీడియోలో క్యారెక్టర్ పజిల్ టెస్ట్, అలాగే రెండవ వీడియోలో అర్థమెటిక్ ఎబిలిటీ, మూడో వీడియోలో నెంబర్ సిరీస్ మీద మొత్తం 3 వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 4వ వీడియోలోకి వస్తున్నాం. ఓకేనా చిల్డ్రన్? సో ఎప్పటిలాగానే మరలా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఆశిస్తున్నాను. అలాగే నా వీడియోస్ కూడా మీ అందరికీ కూడా మీ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడుతున్నాయని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ పేరు, మీ ఊరు కామెంట్ చేసినట్టయితే నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి, ఎవరు చూస్తున్నారు అనేటువంటిది నాకు కూడా తెలుస్తుంది. నాకు కూడా చాలా మోటివేషన్గా అది ఉపయోగపడి మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నా ఛానల్ని మీ స్నేహితులందరికీ కూడా పరిచయం చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఇంకోటి చెప్తున్నాను, మీరు చూడండి. మళ్ళీ ఎప్పటిలాగానే ఎన్ఎంఎంఎస్లో మ్యాట్ 90 మార్క్స్, శాట్ 90 మార్క్స్. మీరు రెండిట్లోనే క్వాలిఫై అవ్వాలి. రెండిట్లో క్వాలిఫై అవ్వడం మాత్రమే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అర్హత సాధిస్తారు. ఓకేనా? సరే, ఈరోజు మనం చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? వీ షుడ్ రీడ్ ద డైరెక్షన్. అక్కడ ఇచ్చిన డైరెక్షన్ ఖచ్చితంగా చదవాలి. ఇన్ దిస్ క్వశ్చన్ దేర్ ఆర్ ఈక్వేషన్స్ దట్ హ్యావ్ బికమ్ రాంగ్ డ్యూ టు ది ఇన్కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సైన్స్. అక్కడ ఉన్నటువంటి సింబల్ సైన్స్ ఏవైతే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్కరెక్ట్ ఆర్డర్, వాటిని సరైన ఆర్డర్లో పెట్టకపోవటం వల్ల ఆ ఈక్వేషన్ రాంగ్ అవుతుందంట. సో ఫ్రమ్ ది 4 alternatives given below find out the correct order of signs. మీరేం చేస్తారంటే కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోనూ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైన్స్ ఏదో చూసి దాన్ని ఆన్సర్గా గుర్తించమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు రాంగ్ అయింది అనేది ఒకే ఒకటి చూపిస్తాను, ఆ తర్వాత మీరే చూద్దరు. కానీ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్ చూడండి. ఇక్కడ లెట్ మీ జూమ్ ప్లీజ్ అండ్ లెట్ మీ టేక్ పెన్ తీసుకొనివ్వండి. రైట్, ఎక్సలెంట్. ఓకే, సరే చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ చూడండి, ఇక్కడ మనం 324 + 18 హౌ మచ్? 342. రైట్. 8 × 10 80. ఆర్ దే ఈక్వల్? నో. సో ద సైన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్కరెక్ట్లీ. అక్కడ ఉన్నటువంటి గుర్తులు తప్పుగా ఉంచడం జరిగింది. మనం వీటిని సరి చేద్దాం. ఓకేనా? సో ఇట్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఖచ్చితంగా మనం ప్రతి దాన్ని కూడా మనం అందులో ప్రతి ఆప్షన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఎలిమినేషన్ మెథడ్లో మాత్రమే ఇవి మనం చేయగలము. ఓకేనమ్మా? సరే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సైన్స్ని, ఈ గుర్తుల్ని నేను ఈక్వేషన్లో పెట్టి దాన్ని అది సరవుతుందేమో చూస్తాను. లెట్ మీ టేక్ ఎరైజర్ ఫస్ట్. ఓకే, గుడ్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, ప్లేస్లో ఏం పెట్టాలి? డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్ ప్లేస్లో మైనస్, ఇంటూ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ పెట్టి చూద్దాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 324 డివైడెడ్ బై 18 మైనస్
8 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ముందు మనం డివైడెడ్ బై చేయాలా మైనస్ చేయాలా? డివైడెడ్ బై చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఆర్డర్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? సో ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. హౌ మెనీ టైమ్స్ 18 డివైడ్స్ 324? చూడండి, 324ని 18 ఎన్నిసార్లు భాగిస్తుంది? 18 టైమ్స్. 18 సార్ 324. minus 8. 18 minus 8, how much? 10. 10 is equal to 10. So first option is right. So there is no need to check other options. మనం తర్వాత ఈ చెక్ చేయవలసిన అవసరము లేదు. కానీ మీకోసం మిగతావి ఎలా రాంగ్ అయినాయో చెక్ చేసి చూపిస్తాను. ఓకేనమ్మా? సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఒక అవగాహన కోసం. నెక్స్ట్ టైం నుంచి అలా చెక్ చేయొద్దు. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. చూడండి, మైనస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 324 minus 18 is equal to plus is replaced by minus. Okay, is equal to replaced by into 8 into replaced by is equal to 10. So here minus into, which operation is done first? మనం ఏ చేయాలి ఫస్ట్? As per the BODMAS rule we should do first multiplication. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? 324 minus 18 8s are 144. 324 minus 144 is equal to 10. Is it okay? Is it equal? No, we get more than 10. So 2 is wrong. Let us replace the signs in the option 3 in the equation. థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి సైన్స్ని, గుర్తుల్ని మనం ఈక్వేషన్లో పెట్టి చూద్దాం. ఓకేనా? థర్డ్ ఆప్షన్స్లో ఏమున్నాయి? ప్లస్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 324 ప్లస్ 18 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 10. హియర్ విచ్ వన్ వీ షుడ్ డూ ఫస్ట్? మనం ఇందులో ఏది ఫస్ట్ చేయాలి? డివిజన్ చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం. బట్ ఇది మనం డివైడ్ చేసినప్పుడు వి గెట్ ద కోషియంట్ ఇన్ డెసిమల్ ప్లేసెస్. మనం ఈ డివిజన్ చేసినప్పుడు డెసిమల్ ప్లేసెస్ వస్తుంది. సో ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు 10. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ మట్టుకే మీకు ఇలా చేసి చూపిస్తున్నానమ్మా. మిగతా అన్ని కూడా మీరే చెక్ చేసుకోండి దయచేసి. ఫోర్త్ వన్ ఏమున్నాయి? ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 324 into 18 is equal to 8 into 10. What happened? 8 10s are 80, but we get more than 80 when we multiply these two. Option 4 is also wrong. Let us go to next question, that is 32. Let me erase please. Okay, 32. 156 plus 12 is equal to 8 into 5. Okay, let us replace the signs of the given equation with the signs of the first option. Okay, ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్నటువంటి గుర్తులని మొదటి ఆప్షన్లో ఉన్నటువంటి గుర్తులతో రీప్లేస్ చేసి చూద్దాం. ఓకేనా? ఫాలో అవుతున్నారా? గుడ్, థ్యాంక్ యూ. 156 ఈ ప్లస్ ఈజ్ రీప్లేస్ బై డివైడెడ్ బై 12. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు రీప్లేస్ బై ప్లస్ 8 into replace by is equal to 5. Okay, so 156 divided by 12. So here plus divided by plus, which one we do first? మనం ఏది చేయాలి ఫస్ట్? బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి. ఓకేనా?
So here 156 is divided by 12, we get 13. Plus 8. 13 plus 8 is equal to 5. 13 plus 8 is equal to 5. But we get more than 21. We get 21. 21 is not equal to 5. So option 1 is wrong. If here minus, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్టయితే 13 minus 8. 13 minus 8 is equal to 5. ఓకేనా, 13 minus 8 చేసేవాడికి మనకు 5 వస్తుంది. సో 5 is equal to 5. అంటే ఈ ప్లస్ ప్లేస్లో ఏ ఉండాలన్నమాట, మైనస్ ఉండాలి. అంటే డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఎందులో ఉన్నాయి డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, అది చూడండి డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదా. డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో ఉంది, డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే, డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎందులోని కూడా లేదు. ఒక అంచేత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ రాంగ్ అనుకున్నాం కదా, సారీ ఆల్రెడీ ఫస్ట్ వన్ రాంగ్ అనుకున్నాం, రెండో చెక్ చేసి చూద్దాం. ఓకేనమ్మా, అంటే మనం అనుకున్న దాని ప్రకారం 5 ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వాలి. సో అలా అవ్వట్లేదు కాబట్టి, అంటే డివిజన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ లేదు కాబట్టి మనం ఆప్షన్ 2ని చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనమ్మా, ఆప్షన్ 2 156 divided by 12 is equal to 8 plus 5. 156 divided by 12, how much? 13 is equal to 8 plus 5. 13 is equal to 13. మనం ఇందా 5 is equal to 5 అవ్వచ్చు అనేసి అనుకున్నాం, కానీ ఆ విధంగా ఆప్షన్స్ లేవు. కానీ 13 is equal to 13 ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. 33 question. Let me pause it. ఓకేనమ్మా, క్లియరా? ఇప్పుడు 33, క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ చూడండి, 121 minus 4 is equal to 22 plus 22. 22 plus 22 44. 121 minus 4 is equal to 117. 117 is not is equal to 44, right? So let us replace the signs given in the given equation with the signs of the options. Okay, first option. Let me take a eraser. Okay, right. Again pencil. 121 minus is replaced by plus 4 is equal to 22 into 22. Wow, more. We get more than 400. Okay, so option 1 is wrong. Option 2, let us replace option 2. 121 is equal to 4 into 22 plus 22. Okay, 121 is equal to, so first which operation we should do first? మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంటూ చేయాలా ప్లస్ చేయాలా? బాడ్మోస్ రూల్ ప్రకారం ఇంటూ చేయాలి. 422s are 88. 88 plus 22, how much? 110. 121 is not equal to 110, so option 2 is also wrong. Let us substitute option 3. Okay, into is equal to into. Okay, 121 into 121 into 4 is equal to 22 into 22. 121 4s are 484. 22s are 484. So option 3 is right answer. Okay, next 34th question.
again. Let me zoom. Okay, children. Let us replace the signs of the given equation with the signs of option 1. ఇచ్చిన సమీకరణంలో సైన్స్ గుర్తులని ఆప్షన్లో ఉన్నటువంటి గుర్తులతో మార్చి చూద్దాం. ఓకే, 1521 ఇంటూ రీప్లేస్డ్ బై డివైడెడ్ బై 13 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 13. ఓకే, so when we divide 1521 divided by 13, we get more than 100. ఇంచుమించుగా 100 కన్నా కూడా ఇంచేదంటే 113 సార్ 1300. ఓకేనా, 113 సార్ 1300, బట్ ఇట్ ఈజ్ మోర్ దెన్ 1300. సో మనం 1521 13తో డివైడ్ చేసినప్పుడు ఇంచుమించుగా మనకి 100 కన్నా కూడా ఎక్కువ వస్తుంది, కానీ ఇటువైపు మాత్రం ఎంత వస్తుంది, 21 మాత్రమే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, మీరు డివిజన్ అంతా చేయనక్కర్లే, కొంచెం ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఏమా, నిజం మీ టైం సేవ్ అవ్వాలి కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ మీ అరేజ్, స్పీడ్గా అరేజ్ చేయనివ్వండి ప్లీజ్. ఓకే, 1521 ఈజ్ ఈక్వల్ టు 13 plus 9 into 13. So here also we get a very less number, nearly below 200. Just we get nearly here 9 13s and 130. 9 13s and 113. 10 13s. 10 13 means 130. We get only 130, but here is 1521, so it is also not equal. So second option is also wrong. ఓకేనా, చేతనట్లు చూడమ్మా, ఒక 13 9 13 మొత్తం 10 13 10 13 130 వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్, కానీ లెఫ్ట్ హ్యాండ్ ఎంత ఉంది, 1521 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్. సో మనం ఏం చేద్దాం, ఆప్షన్ 3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు చేస్తారా? చేయండి, మీరు కూడా ప్రయత్నించండి, నేను కూడా చేస్తాను. 1521 డివైడెడ్ బై 13 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 13. వామ్మో, ఇందా మనం ఆల్రెడీ అనుకున్నాం దీన్ని డివైడ్ చేస్తే మోర్ దెన్ 100 వస్తుందని, దాన్ని మళ్ళీ 9తో మల్టిప్లై చేస్తున్నాడు, ఇది కూడా 30 అని అంటున్నాడు. ఎక్కడ దవ్వుద్దా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నేను చెక్ చేయట్లేదు, మీరు చెక్ చేసి చూడండి, కామెంట్ చేయండి ఎస్సా నోనా అనేది. ఓకేనా, 34th ఆప్షన్ 4 అవునో కాదో మీరు కామెంట్ చేయండి. 35 16 ప్లస్ 384 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 1024. ఓకేనమ్మా, ఫస్ట్ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 16 ఇంటూ ఇది ప్లస్ రీప్లేస్ ఇది ఇంటూ 384 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 1024. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, యాక్చువల్గా డివిజన్ చేయాలి బాట్మస్ రూల్ ప్రకారం. కానీ నేను ఏమంటానంటే లెఫ్ట్ టు రైట్ ముందు మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేసి తర్వాత డివిజన్ చేయండి అని చెప్తున్నాను.
ఓకేనమ్మా. ఏం చేద్దానంటే అంటే డివిజన్ మల్టిప్లికేషన్స్లో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఎడిషన్ సబ్ట్రాక్షన్లో మాత్రం ఖచ్చితంగా మీకు మనకి ఇబ్బంది వస్తుంది. ఇంతకుముందు మీడియం ఎందుకు వస్తుంది అనేది మీకు నెంబర్ సిరీస్లో అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ, అర్థమెటిక్ ఎబిలిటీలో ఇలాగే ఒక బార్డ్మస్ రూల్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇక్కడ మనం డివిజన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమంటుంది. డివిజన్ మల్టిప్లికేషన్లో పెద్ద ఇబ్బంది ఉండదు, బట్ ఖచ్చితంగా మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఇబ్బంది అనేది వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఒకసారి. త్రీ 384ని 6తో కనుక డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 64 వస్తుంది. 16 × 64 హౌ మచ్? 1024. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఓకే, చూడండి ఇక్కడ 16 ఇంటూ మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 16 × 384 ఇక్కడ డివైడెడ్ బై 6 అనుకున్నాం కదా, ఇక్కడ డివైడెడ్ బై అనుకున్నాం. సో 384ని 6తో డివైడ్ చేస్తే 64 వస్తుంది అనుకున్నాం. ఓకేనా. 64ని 16తో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి 1024 వస్తుందో లేదో చూద్దాం. ఓకేనా. ఇందాక ఆప్షన్ 1 అని చెప్పాను, అయినా మనం చెక్ చేసి చూద్దాం. ఏం చేద్దాం, మనం మల్టిప్లికేషన్ చేయలేదు కదా, చేసి చూద్దాం. ఒకసారి చూడండి. ఓకేనమ్మా. 16 64 సార్. 64 10 సార్ 640. 6 4 సార్ 24. 6 6 సార్ 36. 38. 4 12 2 1. ఓకే, రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30. మిగతా నో నీడ్ టు చెక్ అదర్ ఆప్షన్స్. ఓకే, మిగతా చెక్ చేయవలసిన అవసరం లేదు. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా. సెకండ్ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి అనేది మీరు చేయటం వల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనమ్మా. సరే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఓకే, 392 చూడండి. 392 ప్లస్ రీప్లేస్ విత్ ఈజ్ ఈక్వల్ టు 28 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ రీప్లేస్ ఇంటూ రీప్లేస్డ్ బై 7 ఇంటూ రీప్లేస్డ్ బై ఇంటూ. ఓకే, 392 ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 7 7s are 49. సో వీ గెట్ మోర్ దెన్ 800. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 800 కన్నా ఎక్కువ వస్తుంది ఆన్సర్. ఎందుకంటే 42 20 సార్ 800. ఓకేనా. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మనం మల్టిప్లికేషన్ అంతా చేయవలసిన అవసరం ఉండదమ్మా, చూసుకోండి. ఓకేనా. 392 డివైడెడ్ బై 28 ఈజ్ ఈక్వల్ టు 7 + 7. ఇది కరెక్ట్ కావచ్చు. ఏం చేద్దామంటే చూడండి, 28 in 39 1 time, the remainder is 11. 112. 28 4s are 112. So 14. 7 + 7 14. So option 2 is right answer. Okay namma. Next 37లోకి వెళ్దామా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 722 ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు ఇది కరెక్ట్ అనుకున్నాం, ఆప్షన్ 2 కరెక్ట్ అనుకున్నాం. ఓకేనమ్మా. సరే, 722 ఈజ్ ఈక్వల్ టు 19 + 2 × 19. మనం రీప్లేస్ చేసి చూద్దాం.
722 plus 19 is equal to 2 into 19. 2 9s are 30, 2 19s are 38, but we get more than 700. So option 1 is wrong. Option 2, 722 minus 19 is equal to 2 into 19. Here also we get more than 700, but 2 19s are 38. So option 2 is also wrong. Next, option 3. Let me erase first. Is equal to into 722 is equal to 722 is equal to 19 into 2 into 19. Okay na? Okay, చెప్పనమ్మా. 19 sir, how much? చెప్పాలి. 361 into 2. 1 2 are 2, 2 6 are 12, 2 1 3 2 6 plus 1 7. Okay, option 3 is right answer, is equal to into. Okay namma. Next, అంటే మీకు చెప్పాను టేబుల్స్ బాగా రావాలి అని చెప్పేసి. ఓకేనమ్మా. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూద్దాం. 38, లెట్ మీ అరేజ్ ఫస్ట్. చూడండి, 729 plus is replaced by minus 9 is equal to 27 into 3. Just we get 81 here, but we get more than 700. So 1 is wrong. Let us try with second option. 729 into 9 is equal to 27 into 3 again. Oh, how much we get? More than 7,000. So option 2 is also wrong. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 7,000 కన్నా ఇంచుమించుగా ఎక్కువ. అంతేదంటే కనీసం 6,000 కన్నా ఎక్కువ వస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ 3 పెట్టి చూద్దాం. 729 minus 9 into 27, 729 is equal to 9 into 27 plus 3. 729 is equal to 9 into 27 plus 3. So what should we do first? మనం ముందు ఏం చేయాలి? మల్టిప్లికేషనా ఎడిషనా? మల్టిప్లికేషన్ చేయాలి. 9 27 సార్, 9 7 సార్ 63, 243 plus 3 246 we get only. So option 3 also wrong. Automatically option 4 is right answer. Okay. Next 39. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. 4వ ఆప్షన్ నేను కరెక్ట్, 3 ఆప్షన్స్ రాంగ్ అని చెప్పాను. సో ఆటోమేటిక్గా 4ది కరెక్ట్ అవుతుంది. అవునా కాదా అనేది మీరే చెక్ చేయండి. ఓకేనమ్మా. సరే, అవును అయితే అవునని కామెంట్ చేయండి, కాదు అంటే కాదు అని కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 39. ఓకే, 450 plus 30 is equal to 5 minus 3. 450 divided by 30 is equal to 5 into 3, 15. 450 is divisible by 30 15 times. 450 is divisible by 15 times by
30. 450 30తో 15 సార్లు భాగించబడుతుంది. 5 3 15. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్ ఆల్ ద క్వశ్చన్స్. మీకు అన్ని క్వశ్చన్స్ కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకేనా? అర్థం కాకపోతే మరొకసారి వీడియోని రీప్లే చేసి చూడండి. సరేనమ్మా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే. 144 minus 6 into 14 is equal to 336. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఓకేనా? దీన్ని ఇంటూ చేసి మళ్ళీ సపరేట్ చేసామనుకోండి, మన 336 వస్తుందా? రాదు. ఎందుకని? 84 అంటే మన 60 వస్తుంది ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 336. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో 1 ఈజ్ రాంగ్. 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనమ్మా? ఆప్షన్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. ఓకేనమ్మా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ ఆప్షన్ చూద్దాం. 144 divided by 6. Let me arrange clearly, neatly. పోవట్లేదుందే. ఇది ఆప్షన్ కట్టిన. ఓకే. సెకండ్ 144 divided by 6 is equal to into 14 is equal to 336. ఓకేనమ్మా? ఇక్కడ మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పుకున్నాం. ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే 144ని 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. 28 into 14. 28 10s are 280. 4 28s are 112. We get 392. It is not equal to 336. So option 2 is also wrong. Let us check option 3. 144 into 6 plus 14 is equal to 336. We get more than 600. 144ని 6తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడే 600 కన్నా ఎక్కువ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 336. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్. మీరు చెక్ చేయండి. ఆప్షన్ 4 మీరే ప్రాక్టీస్ చేయండి. అవునో కాదో చూడండి. ఓకేనమ్మా? ఆప్షన్ 4 కూడా మనం చెక్ చేసి చూద్దాం. ఓకేనా? మనం ఎక్కడైనా రాంగ్ చేసామో చూద్దాం. ఒకసారి చూడండి. 144 divided by 6 is equal to 14 into ఇది 3000 కన్నా ఎక్కువ వస్తుంది కదా. సో మనం ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఆప్షన్ 2 ఒకసారి చెక్ చేయండి అమ్మా. మనం ఇందాక రాంగ్ చేసాం. 28 వేసాం. 144 డివైడెడ్ బై 6 మనం 28 వేసాం. కానీ 28 కాదు కదా, 24 కదా. ఒకసారి చూడండి. సో అంచేది ఒకసారి 24 కదా. దీన్ని డివైడ్ చేస్తే 24. ఓకేనమ్మా? 24 into 14 ఈజ్ ఈక్వల్ టు 336.
ఖచ్చితంగా ఇది 240, 424 సార్ 96, 033. సో దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా? అంటే మనం ఇందాక 28 × 14 చేసాం, అంచేత మనకు 396 ఇంచుమించుగా వచ్చింది, 392గానే వచ్చింది. అంతే మనం రాంగ్ అనుకున్నాం, కానీ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ పేరు, మీ ఊరు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.